మే 13థ్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక పెద్ద డిసిషన్ అయితే తీసుకుంది. గోల్డ్ ఇంకా సిల్వర్ పైన ఉన్న ఇంపోర్ట్ టారిఫ్స్ ని సడన్ గా అయితే పెంచేశారు. ఈ టారిఫ్ హై వల్ల గోల్డ్ ప్రైజెస్ అనేవి మార్కెట్ లో సడన్ గా హై అయిపోయినాయి. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇంకా ఏఐడిసి అగ్రికల్చరల్ సెస్ కలిపి మొత్తం మీద ఇప్పుడు 15% అయితే అయింది. ఇది వరకైతే ఇది కేవలం 6% మాత్రమే ఉండేది. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు 15% రేంజ్ కి పెరిగిపోయింది. దీని వల్ల గోల్డ్ ప్రైజెస్ లో ఒక రోజులోనే ఆల్మోస్ట్ 13,000 నుంచి 14,000 వరకు, అది కూడా పర్ 10 గ్రామ్స్ పెరిగింది. అసలు ఈ గోల్డ్ రేట్స్ అనేవి 6% ఉండేవి ఇప్పుడు 15% కల్లా పెరగడానికి కారణం ఏంటి? అసలు మన గవర్నమెంట్ ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. సడన్ గా ఈ ట్యాక్స్‌లు ఎందుకు పెంచారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎకనామీ ప్రొటెక్షన్. ఇది మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మీకు 3 పాయింట్స్ చెప్తాను. పాయింట్ 1, ఇండియా గోల్డ్ ని ఇంపోర్ట్ చేయడానికి యూఎస్ అయితే డాలర్స్ పే చేయాలి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి. మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ ని ఆయిల్ లాంటి ఎసెన్షియల్స్ కోసం దాచుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది మన డైలీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలిసిందే. అందుకే గవర్నమెంట్ గోల్డ్ ఇంపోర్ట్ ని తగ్గించాలనుకుంటున్నారు. పాయింట్ 2, రూపీ వాల్యూ డాలర్ తో పోలిస్తే రికార్డు లోకి పడిపోతుంది. అరౌండ్ గా 95.75 అనుకోండి. కరెన్సీని స్టేబిలైజ్ చేయడానికి ఈ డిస్క్రిషనరీ ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. పాయింట్ 3, మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఏమి అపీల్ చేశారంటే గోల్డ్ ని 1 సంవత్సరం వరకు కొనడంలో పోస్ట్ పోన్ చేయమని మన మోడీ గారు అయితే చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఎక్స్ట్రాగా ఎవరైతే ఫారెన్స్ కి వెళ్తూ ఉంటారో ఆ ట్రావెలింగ్ ఏదైనా నెసెసరీ ఉంటే తప్ప అన్నెసెసరీగా ఫారెన్ ట్రావెల్స్ చేయొద్దని చెప్తున్నారు. మన ఫ్యూయల్ వాడడంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంత ఉపయోగం ఉంటేనే అంతవరకే వాడాలని మన మోడీ గారు అయితే క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఐటీ అండ్ నాన్ ఐటీ కంపెనీస్ కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి మోడీ గారు అయితే ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటికి రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు బంగారం అనేది ఎంత పెరిగిందా ఏంటి అన్నది చూసుకుంటే ఇప్పుడు మీరు బంగారం కొనాలంటే ఎంత ఎక్స్ట్రా పే చేయాలో తెలుసా? ఓల్డ్ రేట్ చూసుకుంటే 6% ఎఫెక్టివ్ లో ఉండేది. అందులో 5% బీసీడీ ప్లస్ 1% ఏఐడిసి కింద ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు న్యూ రేట్ చూసుకుంటే 15% ఎఫెక్టివ్ అయింది. దాన్నే 10% బీసీడీ ప్లస్ 5% ఏఐడిసి కింద చేశారు. అంటే డైరెక్ట్ గా 9% ట్యాక్స్ అయితే పెరిగింది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1.5 లాక్స్ ఉన్న 10 గ్రామ్స్ గోల్డ్ ఇప్పుడు 1.77 లాక్స్ దగ్గర పడుతుంది. దీన్ని బట్టి చూసుకోండి గోల్డ్ అనేది ఎంత హైలో పెరిగిందో. దీనికి మళ్ళీ జిఎస్టీ అండ్ మేకింగ్ చార్జెస్ కూడా సెపరేట్. అంటే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుందో ఆలోచించండి. సిల్వర్ రేట్స్ కూడా థౌసండ్స్ లో పెరిగాయి. అంటే ఇండస్ట్రీ పేరు లైక్ జ్యువెలరీ షాప్స్ గానీ బంగారం కొట్లు గానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇండియాలో వెడ్డింగ్ సీజన్ అంటే గోల్డ్ మ్యాండేటరీ. సడన్ గా గోల్డ్ రేట్స్ పెరిగితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే గోల్డ్ కొనడానికి చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది అయితే లైట్ వెయిట్ డిజైన్స్ కి అయితే షిఫ్ట్ అవుతారు. ఇంకొంతమంది అయితే ఓల్డ్ గోల్డ్ ని ఏదైతే ఉన్న గోల్డ్ ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చూసుకుంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ట్యాక్స్ 15% కి వెళ్తే గ్రే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. గ్రే మార్కెట్ అంటే సింపుల్ గా స్మగ్లింగ్ అని చెప్పుకోవచ్చు. లీగల్ గా గోల్డ్ కంటే ఇల్లీగల్ రూట్స్ లో గోల్డ్ రావడం స్టార్ట్ అవ్వచ్చు. ఇదైతే గవర్నమెంట్ కి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇదొక ఆపర్చునిటీ అవ్వచ్చు. ఈ డిప్ లో అక్యుములేట్ చేసుకోవడం మంచిది అని కొందరు అనలిస్టులు చెప్తున్నారు. కానీ మనం మొత్తం చూసుకుంటే ఇప్పుడిప్పుడే ప్రైజెస్ తగ్గే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఇవన్నీ చూసుకుంటే మనం ఏం చేయాలంటే ప్రైజెస్ సరంగా పెరిగాయి కాబట్టి మార్కెట్ లో మొత్తం అంతా స్టేబిలైజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయడం మంచిది. ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బెటర్ ఆప్షన్ కావచ్చు. ఎందుకంటే మెయిన్ గా వాటికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. మీరు పాత బంగారాన్ని కనుక ఎక్స్చేంజ్ చేస్తే ఈ ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. మోడీ గారు చెప్పినట్టు నాన్ ఎసెన్షియల్ పర్చేజెస్ ని పోస్ట్ పోన్ చేయడం ఎకనామిక్ కి, మన పాకెట్స్ కి కూడా చాలా మంచిది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే గ్లోబల్ కండిషన్స్ వల్ల మన ఎకనామీ అయితే స్ట్రెస్ లో ఉంది. ట్యాక్స్ హైక్ వల్ల షార్ట్ టర్మ్ లో కష్టంగా ఉన్నా లాంగ్ టర్మ్ లో ఇది రూపీని స్టేబిలైజ్ చేస్తుందని గవర్నమెంట్ అయితే నమ్ముతుంది. సో ఈ గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల మీరైతే ఏమనుకుంటున్నారు? మీరు బంగారం కొనడం పోస్ట్ పోన్ చేస్తారా లేదా ఇప్పుడే కొనేస్తారా? ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఈ ఏడియం టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో నేనైతే మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏడియం టాక్స్. జై హింద్.